హిట్ 3 సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది నాని వన్ మ్యాన్ షో. ఇలాంటి సినిమాలు నాని ఇంతవరకు ఎందుకు చేయలేదు అనే ఫీలింగ్ కలిగింది. నాని ఎలాంటి క్యారెక్టర్ నైనా ఈజీగా పుల్ ఆఫ్ చేయగలడు. అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఈజీ. నానిలో ఉన్న మరో యాంగిల్ ని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసింది హిట్ 3. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక టిపికల్ క్యారెక్టర్ లో తన టైప్ ఆఫ్ యాక్టింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ నాని తప్ప ఇంకెవరు చేయలేరు అనే రేంజ్ లో ఆ క్యారెక్టర్ లో ఇంటెన్స్ యాక్టింగ్ ని చూపించాడు నాని. ఎస్పెషల్లీ క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే పీక్స్ లో ఉంటుంది. ఇక సినిమా విషయానికి వస్తే హిట్ 2 లాగానే ఇట్స్ ఏ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. చాలా సింపుల్ కథని ఎక్స్ట్రాడినరీ గా ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలనూర్. హిట్ ఫ్రాంచైజ్ అంటేనే ఇన్వెస్టిగేషన్ మోడ్ లో ఉంటుంది. కాకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ మోడ్ ఈ సినిమాలో కాస్త తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా ఈ సినిమా విషయంలో యాక్షన్ పైన ఫోకస్ పెట్టాడేమో అనిపిస్తుంది. అది కూడా లాస్ట్ 15 to 20 మినిట్స్ ఆ వైలెన్స్ చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పుచ్చడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే నాని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు, ఈ సినిమాని హార్ట్ పేషెంట్స్ గానీ చిన్న పిల్లలు గానీ తీసుకెళ్లకండి. ఇక్కడ నేను ఈ సినిమాకి సంబంధించిన కథని చెప్పుకోవాలనుకోవలేదు. ఎందుకంటే సినిమా చాలా మంది చూడాలి, ఇంట్రెస్ట్ థ్రిల్ పోతుంది కాబట్టి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే నాని గురించి ఆల్రెడీ చెప్పేశాం. ఆయన ఇలాంటి క్యారెక్టర్ చాలా ఈజీగా చేసేస్తాడు. ఇక ముందు కూడా నాని ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది స్పెషల్ గా. ఇక శ్రీనిధి శెట్టి విషయానికి వస్తే చాలా హోమ్లీగా చాలా పద్ధతిగా కనిపించింది. సినిమాలో త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ ఆమెకు లభించింది. మిగిలిన క్యారెక్టర్లు చాలానే ఉన్నప్పటికీ ఎస్టాబ్లిష్ అయ్యే క్యారెక్టర్లు ఎక్కువగా కనిపించావు. కెమెరా వర్క్ అయితే టాప్ మ్యాచ్ ఉంది. విజువల్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇప్పటి వరకు సాఫ్ట్ మ్యూజిక్ అందించిన మిక్కీ జె మేయర్ ఇలాంటి వైలెంట్ సినిమాకి ఈ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడని మాత్రం అసలు అనుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే హిట్ 3 సినిమాని బీజిఎం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో 20 మినిట్స్ ఉండే ఆ ఎపిసోడ్ లో ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తోటి ఒక టెంపోలో వెళ్తున్న సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఆ విషయంలో మాత్రం ఆడియన్స్ ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఓవరాల్ గా హిట్ 3 విషయంలో మాత్రం ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వరు. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్షన్ సినిమాల్ని ఇష్టపడే వాళ్ళైతే థియేటర్ కి వెళ్లి చూడండి. సో హిట్ 3 సినిమాకి సంబంధించి నా ఒపీనియన్ ఇది. మీరు ఈ సినిమాని చూసారా? చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.